ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ 2026 ఏదైతే ఉందో 140 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 5th December 2024 అలాగే 24th December 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 140 వేకెన్సీస్కి సంబంధించి జనరల్ డ్యూటీ జీడీ అలాగే టెక్నికల్ అనమాట, మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి జీడీలో వచ్చేసరికి మనకి 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా టెక్నికల్కి సంబంధించి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒక లింక్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు ఏజ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫీజు అలాగే సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఈ సంవత్సరం అయితే చేంజ్ అయితే అయింది. దానికి సంబంధించి ఒకటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఒకటే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ప్లస్ ఇక అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఐసీజీ రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ CG CAT 2026కి సంబంధించి ఈమెయిల్ ఐడి అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందైతే మీరు గతంలో కనుక రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ టు క్రియేట్ అకౌంట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఇలాగైతే వస్తుంది అనమాట. ఐసీజీ రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ CG CAT 2026కి సంబంధించి ఇక్కడ చేసుకోవాలి. మిస్టర్ మిస్సెస్ లేకపోతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లాగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ ఆ యొక్క మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా ఇందాక చెప్పినట్టుగా మనకి బోత్ ఆర్ ఎలిజిబుల్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క వేకెన్సీ పొజిషన్స్ బట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరం మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే లేవన్నమాట. సో కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఈ యొక్క CG CAT 2025 సైకిల్కి సంబంధించి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ ఒకటి సెలెక్ట్ అని చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఫీమేల్కి ఈసారి అవకాశం అయితే లేదనమాట. ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఈ విధంగా మెన్షన్ చేయాలి. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత జనరేట్ OTP అనాలన్నమాట. OTP అంటే మీకు ఈమెయిల్ ఐడికి ఒక OTP వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఫోన్కి SMS వస్తుంది OTP, అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. కిందకి రావాలి. అలాగే మీకు ఈ వేకెన్సీ గురించి మీకు ఎక్కడ తెలిసిందని అడుగుతున్నారు అనమాట. మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా తెలిసిందా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామా, ఇంకా వేరే న్యూస్ పేపర్స్ ద్వారా తెలిసిందా అని అడుగుతున్నారనమాట. ఏదైనా పెట్టచ్చు, నో ప్రాబ్లమ్. సబ్మిట్ అయితే ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ SMS ఫర్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ అనమాట. మనకి పాస్వర్డ్ అయితే వచ్చిందనమాట. అది మనం చెక్ చేసుకోవాలి. మెయిల్లో కానీ ఫోన్ SMSలో కానీ ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఐసీజీ రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ CG CAT 2026కి సంబంధించి లాగిన్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీకు కనుక పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాట్ పాస్వర్డ్ తీసుకోవచ్చు. ఇంకా క్యాప్చా ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ అయితే అవ్వాలి. లాగిన్ అయితే అయ్యామన్నమాట. మనకి పాస్వర్డ్ అయితే వచ్చింది ఈమెయిల్కి, అది ఎంటర్ చేసి ఈమెయిల్ ఎంటర్ చేసి మన లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది అనమాట. ఐసీజీ రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ CG CAT 2026కి సంబంధించి రీసెట్ పాస్వర్డ్ అనమాట. మీరు ఒక కొత్త పాస్వర్డ్ అయితే ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, వీటిలో ఏదో ఒకటి అలా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అలాగా ఒకటి ఇక్కడ జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. కంటిన్యూ అనాలి.
ఫ్రెండ్స్ ఇదైతే డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మన నేమ్తో ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ప్రొఫైల్ చూసుకోవచ్చు, హెల్ప్, లాగౌట్ అవ్వచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మనకి ట్యాబ్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలన్నమాట. చదువుకున్న తర్వాత టిక్ ఆన్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే అయిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పోస్ట్ సెలక్షన్, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, స్టేజ్ 1 సిటీ సెలక్షన్, అలాగే స్టేజ్ 2 సిటీ సెలక్షన్ అనమాట. ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ ఫీజు ఏదైతే అది పే చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇలా అనమాట మొత్తం మనకి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. స్టాక్ మార్క్ పెట్టినవన్నీ మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. మన నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చి, నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఈమెయిల్ ఐడి వచ్చింది, ఇంకా సెకండ్ ఈమెయిల్ ఐడి ఉండి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. జెండర్ మేల్ అని ఆటోమేటిక్గా వచ్చింది. మీ మ్యారేజ్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అయితే ఆప్షన్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు. అలాగే మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి దాని నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి, కోడ్ నెంబర్. ఇంకా కూడా సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. అలాగే టిక్ ఆన్ అయితే చేయాలి. నో పెడితే కనుక ఇక్కడ ఐడి కార్డ్, అదర్ ఐడి కార్డ్స్ వచ్చేసరికి పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఇచ్చారనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ 2 టైమ్స్ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆ యొక్క ఐడి కార్డు మీద నేమ్ ఏదైతే ఉందో మనం యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు మిగతా మెమోస్లో ఉంటాయి. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. అలాగే ఈ రెండు కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు అన్ఎంప్లాయిడ్ అయితే లాస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ప్రైవేట్ జాబ్ ఏదైనా చేస్తూ ఉంటే ఈ ఆప్షన్, లేదంటే మీరు ఐసీజీలో ఈ యొక్క కోస్ట్ గార్డ్లో వర్క్ చేస్తూ ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ కేటగిరీ డీటెయిల్స్ అని, మీ యొక్క కేటగిరీ యువర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్యాండిడేట్ బిలాంగ్ టు ఓబీసీ బట్ నాట్ కమింగ్ ఇన్ ద క్రీమీ లేయర్ ఆర్ టు అప్లై అన్రిజర్వ్డ్ క్యాండిడేట్. మీరు కనుక నాన్ క్రీమీ లేయర్ అయితే మాత్రమే మీకు ఇక్కడ రిజర్వేషన్ అయితే ఉంటుంది. లేదంటే కనుక మీరు జనరల్ కేటగిరీ కిందకి వస్తారని చెప్పేసి ఓబీసీ వాళ్ళకి ఏదైతే వచ్చిందనమాట. అలాగే వ్యాలిడిటీ ఆఫ్ ఓబీసీ సర్టిఫికేట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ అప్ టు 30. మన యొక్క ఆ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది. అది 30 నవంబర్ 2025 దాకా వ్యాలిడ్ అయితే అయి ఉండాలన్నమాట. చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు ఎస్సీ కనుక ఇస్తే ఇలా వస్తుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అవైలింగ్ ద రెస్పెక్టివ్ కోటా మస్ట్ ఎన్ష్యూర్ దట్ వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్, వాళ్ళకైతే వ్యాలిడ్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు, అలాగే దాని యొక్క వ్యాలిడిటీ అనమాట మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆల్వేస్ వ్యాలిడ్ అంటే దానికి ఎక్స్పైరీ లేకపోతే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఒక వ్యాలిడిటీ డేట్ కనుక ఉంటే దాని మీద ఈ ఆప్షన్ తీసుకొని అది ఎప్పటిదాకా ఉన్నది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట, క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్, మంత్, డే సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీరు 10th క్లాస్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఫీజు వేవర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఐడి ప్రూఫ్ పైన ఏదైతే మనం పాన్ కార్డు ఆధార్ ఇచ్చామో ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ఐడి కార్డు ప్రూఫ్ అనమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మన 10th క్లాస్ మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ఏదైనా పర్వాలేదు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. దానికి సంబంధించినటువంటి నోట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఆ నోట్ ఇక్కడ మనం చదువుకోవాలి. అది మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం స్కాన్ చేయాలన్నమాట. మీరు అంటే సెల్ఫ్ అటెస్టెడ్ కానీ జిరాక్స్ కాపీ కానీ అలాంటివి ఏవి చేయకూడదు అనమాట. నెయిదర్ అని ఇచ్చారు. నెయిదర్ నార్ అంటే అవి ఏవి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయకూడదు. కేవలం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మనం అప్లోడ్ అయితే చేయాలి. జేపీజీ ఫార్మేట్లో 50 to 150 KB మధ్య ఆ డాక్యుమెంట్స్ అనేది హిందీ లేదంటే ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలన్నమాట. అలాగే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఆ యొక్క మెమోస్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. నేమ్ కానీ ఫాదర్స్ నేమ్ కానీ అది జాగ్రత్తగా అయితే మీరు చెక్ చేసుకొని ఇవైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్ ఫైల్ అన్నది ఆ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో
జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ కూడా చూస్ ఫైల్ అనాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ఉంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. రీసెట్ అంటే మనం ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఈ కాలమ్స్ అన్నీ బ్లాంక్ వచ్చేస్తాయి. సో మళ్ళీ మీరు రీఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా మిస్టేక్స్ జరిగినప్పుడు మీరు రీసెట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి, మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే చెక్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ అయితే మీరు క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ట్యాబ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి 10+2+ గ్రాడ్యుయేషన్, లేకపోతే 10th తర్వాత డిప్లొమా గ్రాడ్యుయేషన్, లేకపోతే 10th అలాగే ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్, లేకపోతే ఇక్కడ 10th+ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేకపోతే మనకి 10th తర్వాత డిప్లొమా ప్లస్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే ఇంకా మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట కింద. సో మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని బట్టి, సపోజ్ మీరు 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఇలాగా చేస్తుంటే ఫస్ట్ తీసుకోవచ్చు, లేదంటే 10th డిప్లొమా గ్రాడ్యుయేషన్ సెకండ్ తీసుకోవచ్చు, లేదంటే 10th ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ చేస్తుంటే కనుక ఇదైతే తీసుకోవచ్చు అనమాట. ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అనమాట మూడోది. నాలుగోది వచ్చేసరికి మనకి 10+2 తర్వాత ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ లెవెల్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇలా అయితే బాక్స్ వచ్చింది, సేవ్ చేసాము. సో తీసుకున్నది అనమాట, ఓకే అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ 10th+ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఇచ్చినట్టయితే మనం ఇంటర్మీడియట్ కంపల్సరీగా అయితే పాస్ అయ్యేది ఉండాలి, దాని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఇంటర్ పాస్ అయ్యారని అడుగుతున్నారు, ఎస్ పెట్టాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఇంటర్మీడియట్ బోర్డ్స్ అన్నీ కూడా. ఒక లేనిది ఏదైనా ఉంటే ఇక్కడ అదర్స్ అనేది ఉంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఇండికేట్ గ్రేడింగ్ సిస్టమ్ అనమాట, మీకు కనుక CGPA సిస్టమ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క కన్వర్షన్ ఫార్ములా ప్రకారం అంటే మీకు మ్యాక్సిమం స్కేల్ ఎంత, మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఎంత మెన్షన్ అయితే చేసుకోవాలి. అయితే పర్సంటేజ్ ఇస్తే కనుక డైరెక్ట్గా మీ యొక్క పర్సంటేజ్ అయితే మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 డెసిమల్స్ దాకా మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు, 2 digits 3 decimals దాకా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కంపల్సరీగా అయితే పాస్ అయ్యి ఉండాలి. మనం ఇచ్చినటువంటి ఇందాక మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క దాన్ని బట్టి, సపోజ్ మీరు డిప్లొమా తర్వాత అయితే డిప్లొమా కంపల్సరీగా అయి ఉండాలని వస్తుంది అనమాట. సో దాని ప్రకారం వస్తుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకొని పైన ఇచ్చినటువంటి నోట్ ప్రకారం ఇవన్నీ ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఆ యొక్క బోర్డ్స్లో కనుక మీది బోర్డు లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మన కిందకి రావాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అయితే మనకి మార్క్స్ మాత్రం ఎంటర్ చేయాలి, గ్రేడ్ ఇచ్చినప్పటికీ కూడాను ఇక్కడ మాత్రం మార్క్స్ మాత్రం ఎంటర్ చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్కి సంబంధించి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి మీకు CGPAలో ఉంటే దానిని ఈక్వలెంట్ మార్క్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అట్లాగే ఇక్కడ మార్క్స్ వేసుకోవాలన్నమాట. టోటల్ మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీరు డిగ్రీ కంప్లీట్ అయింది అడుగుతున్నారు, ఎస్ పెట్టాలి, అయింది కాబట్టి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట, BA BBA BCom BCA BE అలాగే బీటెక్ BSc AMIE ఇంకా ఏదైనా అదర్స్ అయితే అదర్స్ తీసుకోవచ్చు అనమాట. లేకపోతే డైరెక్ట్గా ఇలాగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుందో దాన్ని బట్టి అడుగుతుంది అనమాట. సపోజ్ నేను BA ఇస్తే ఆర్ట్స్ అని వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. BBA ఇస్తే ఇక్కడ డైరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు అదే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా ఇక్కడ యొక్క బ్రాంచ్ ఏదో వస్తాయి, ఇలా వస్తాయన్నమాట. నేవల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్, మెరైన్, ఆటోమొబైల్, మెకానోట్రిక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డిజైన్, ఏరోనాటిక్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఇలాగ ఇందాక చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా
సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ అనమాట, మీరు ఏ యూనివర్సిటీలో చేశారు ఇవన్నీ ఉంటాయి దాదాపుగా. లేనిది ఏదైనా ఉంటే లాస్ట్లో అదర్స్ ఉంటుంది, అది తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కోర్సు డ్యూరేషన్ ఇన్ ఇయర్స్ అనమాట, 3 years 4 years మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే గ్రేడింగ్ సిస్టమ్ ఇంకా సిజిపిఏ సిస్టమ్ మెన్షన్ అయితే చేసుకోవాలి. సిజిపిఏ అయితే కన్వర్షన్ దాని ప్రకారం టోటల్ స్కేల్ అంతా మీకు ఎంత స్కేల్ వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా మీకు పర్సంటేజ్ మార్క్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ పర్సంటేజ్కి ఇక్కడ డెసిమల్స్ తీసుకోవడం లేదు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారనమాట, మీకు 60.1 60.5 అలా ఉంటే 60కి రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 60.69 అది ఉంటే 61కి రౌండ్ ఆఫ్ చేసుకుని ఆ విధంగా ఇక్కడ మీరు పర్సంటేజ్ అయితే వేసుకోవచ్చు అనమాట. పైన ఇచ్చిన దాని ప్రకారం మీరు ఇక్కడ ఇయర్ వైజ్ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో మీరు యాన్యువల్ సిస్టమ్ అయితే సెమిస్టర్ సిస్టమ్ అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేయాలి. అలాగే సెకండ్ సెమిస్టర్ అదే కనుక ఇయర్ వైజ్ అయితే కనుక ఇక్కడ మీరు ఇయర్స్ అంటే యాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు డైరెక్ట్గా మార్క్స్ అయితే మీరు ఎంటర్ అయితే ఈ విధంగా మ్యాక్సిమం మార్క్స్ ఎంత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే డిలీట్ అవుతుంది, యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు 4 yearsకి సంబంధించి సెమిస్టర్స్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఆ సెమ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్గా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఏమైనా పడితే డిలీట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ ఇక్కడ మనకి సెలెక్ట్ పోస్ట్ అనమాట. జీడీ టెక్నికల్ 2 ఉన్నాయి. మీకు రెండిటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు 2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఒకదానికే ఇంకా ఆప్షన్ ఉంటే ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జీడీఎన్ టెక్నికల్ బ్రాంచెస్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఆప్షన్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ 2 cadres ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇఫ్ అనమాట. ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు 2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి వస్తున్నాయి అన్నమాట, మనం చదువుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు బోత్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అడుగుతారనమాట. ఫస్ట్ మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు మీరు టెక్నికల్ చదువుకొని ఉంటే టెక్నికల్కి ఇవ్వచ్చు, సెకండ్ జీడీకి ఇవ్వచ్చు, లేదంటే మీ ఇష్టం అనమాట. ఎలాగైనా ఈ యొక్క సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకటే సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే ఏముండదు, డైరెక్ట్గా అయితే మీరు సేవ్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. లేకపోతే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టాపిక్ అయితే వచ్చామన్నమాట. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మన అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టినని కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళైతే ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఆ డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్ ఫామ్లో ఉన్నట్టుగా ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్లో కూడా ఉండాలన్నమాట. సో మనం జాగ్రత్తగా అయితే ఈ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ హౌస్ నెంబరు స్ట్రీట్ ఎంటర్ చేయాలి, ల్యాండ్ మార్క్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట మీ అడ్రస్లో నుంచి. అలాగే మీకు ల్యాండ్ లైన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. మీ అడ్రస్లో నుంచి స్టేట్ డిస్ట్రిక్ట్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి, అలాగే సబ్ డిస్ట్రిక్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. అక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి. పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ టిక్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి కరెంట్ ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి అనమాట. కిందకు వచ్చేస్తే డొమిసైల్ అంటే మీరు ఎక్కడైతే స్థిర నివాసం ఉన్నటువంటి రాష్ట్రం స్టేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్కి డొమిసైల్ సర్టిఫికేట్కి డిఫరెన్స్ అయితే ఉన్నదన్నమాట. మనకి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ అవ్వచ్చు లేదంటే ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. అయితే మనకి డొమిసైల్ అనేది మీ యొక్క ఫాదర్స్ మీ యొక్క గ్రాండ్ ఫాదర్స్ ఎక్కడైతే ఉన్నారో అలాగే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో మీరు ఎక్కడ స్థిర నివాసం ఉన్నారో అది మాత్రమే మనకి డొమిసైల్ స్టేట్ అవుతుంది అనమాట. టెంపరీగా 3-4 years ఉన్నంత మాత్రాన మనకి అది డొమిసైల్ కాదనమాట, అది రెసిడెంట్ అవుతుంది. సో డొమిసైల్ అనేది మనకి పర్మనెంట్ అంటే స్థిర నివాసం ఉన్నటువంటి
ఆ యొక్క స్టేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి, సేవ్ అనాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్లో మీకు కనుక ఎన్సీసీ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే అది ఏనో బీనో సీనో సర్టిఫికేట్, ఆర్మీనో నేవీనో ఎయిర్ ఫోర్స్ సర్టిఫికేట్ నెంబర్, ఇయర్ అవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా క్రిమినల్ ప్రొసీడింగ్స్, కోర్టు లాస్ అనమాట. ఇంకా మీ మీద ఏదైనా కోర్టు సమన్స్ కానీ ఏమన్నా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే అవసరమైతే. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, లేని వాళ్ళందరూ నో పెట్టుకోవచ్చు అనమాట. ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్ బై పెండింగ్ బిఫోర్ క్రిమినల్ అనమాట. అలాగే హ్యాజ్ ఏ వారెంట్, మీ మీద ఏమైనా వారెంట్ ఉందని అడుగుతున్నారు. హ్యాజ్ ఏ వారెంట్ ఆఫ్ యువర్ అరెస్ట్, మీ మీద అరెస్ట్ వారెంట్ అని ఉందా అని జనరల్గా ఎవరికి ఉండవు. ఇఫ్ ద అప్లికెంట్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. హ్యావ్ యూ ఎనీ టైమ్ ప్రొసీడింగ్ ద డేట్ ఆఫ్ ద అప్లికేషన్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్. మీకు కనుక జైలు శిక్ష పడడం కానీ ఇంప్రిజన్మెంట్ ఏమైనా అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు. హ్యావ్ యూ అప్లైడ్ ఇన్ హయ్యర్ కోర్ట్, మీరు ఏదైనా లోయర్ కోర్టులో మీకు మీద కేసు వేస్తే హయ్యర్ కోర్టుకి వెళ్ళారని అడుగుతున్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు, జనరల్గా ఎవరికి ఉండవు, అన్నీ నో పెట్టుకోవచ్చు. కిందకి రావాలి. డిబార్, మీరు ఎప్పుడన్నా ఎయిర్ ఫోర్స్ ఇంకా వీటి నుంచి కానీ యూపీఎస్సీ నుంచి కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎప్పుడైనా డిబార్ అయితే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో అయితే పెట్టాలి. సో ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ అలాగే రైట్ థంబ్ జాగ్రత్తగా అయితే మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క ఫైల్ నేమ్స్ ఫోటోగ్రాఫ్కి పాస్పోర్ట్ అండర్ స్కోర్ ఫోటోగ్రాఫ్, దీన్ని ఇలా కాపీ చేసి పేస్ట్ చేసుకొని ఆ యొక్క ఫైల్ నేమ్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. వేరే విధంగా ఉండకూడదు అనమాట. మీరు అప్లోడ్ చేసేటటువంటి ఆ యొక్క జేపీజీ ఫైల్స్ అనేది యాస్టీజ్గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో అలా ఉండాలన్నమాట. ఇంకా మనకి స్పెసిమెన్ కూడా ఇచ్చారు, మనం చూసుకోవచ్చు అనమాట. ఒక స్లేట్ మీద అయితే మీరు ఏం చేయాలంటే మీ యొక్క నేము అలాగే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ వేసుకొని అది పట్టుకొని అయితే మనం చెస్ట్ మీద పెట్టుకొని ఈ విధంగా అప్లోడ్ అయితే ఇదైతే యాక్సెప్టబుల్ ఫోటో అనమాట. ఈ విధంగా మనం అప్లోడ్ చేయాలి, ఇలాంటివి మనం చేయకూడదు అనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండాలి యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ అలాగనమాట. అలాగే సిగ్నేచర్ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలాగే రైట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా దాంతో అయిపోలేదు, కిందకి రావాలి. ఇక్కడ మన క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనమాట. మీరు ఏదైతే ఫోటో రీసెంట్ది అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు కెమెరా ముందు అంటే వెబ్ క్యామ్ ముందు కూర్చొని మీరు స్టార్ట్ కెమెరా అంటే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఒక రెడ్ లాగా ఒక ఇదైతే వస్తుంది, దాని ప్రకారం మీకు ఆ యొక్క ఫోటోకి మ్యాచ్ అవ్వాలన్నమాట. అది మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. సో జాగ్రత్తగా మీకు అది గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు క్యాప్చర్ చేసేసి సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టేజ్ 1 సిటీ సెలక్షన్కి అయితే వచ్చాము. ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మనకి ఇక మనం సెలెక్ట్ చేసుకునేది మన అడ్రస్కి 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇఫ్ ఈస్ దేర్ ఎనీ సిటీ లిస్టెడ్ విత్ ఇన్ 30 కిలోమీటర్స్ రేడియస్ ఫ్రమ్ యువర్ ప్రజెంట్ అడ్రస్, మనం ఉంటున్న ప్రజెంట్ అడ్రస్కి 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే ఎస్ పెట్టుకోవాలి, మనం సెలెక్ట్ చేసుకుని, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎస్ పెట్టాలి అయితే లో పెట్టాలి. కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి సిటీ ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇక్కడ మనం సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా, నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అలాగే సిటీ అనమాట. ఇలాగైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడాను మనం ఈ ప్రిఫరెన్సెస్ మొత్తం కూడాను అన్నీ అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టేజ్ 2 సిటీ సెలక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నోయిడా, గోవా, చెన్నై, కోల్కతా అయితే ఇచ్చారు. ఇవైతే మనం ఏ లిస్ట్ నుంచి అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ 4గిట్లో. ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ సేవ్ అన్నాము. సేవ్ అన్న తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, షో ఆల్, హైడ్ ఆల్ అని వచ్చింది. ప్రివ్యూ, మన ప్రివ్యూ అయితే వచ్చింది. నచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే వచ్చాయి అనమాట. మనం ఇక్కడ ఇవన్నీ సిటీ అయితే ఇక్కడ ఇవ్వాలి, ఇవన్నీ టిక్ ఆన్ అయితే చేయాలి. ఇవన్నీ టిక్ ఆన్ చేసి
సేవ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక మా డీటెయిల్స్ అయితే వచ్చాయి. వన్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అప్లికేషన్ విల్ నాట్ బి ఎడిటబుల్ అంటే నో ఆప్షన్, అంటే ఎడిట్ ఆప్షన్ తర్వాత ఉండదు. ఇక్కడైతే మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అయితే అన్నాము. యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అన్నాము. ప్రొసీడ్ టు పేమెంట్ అని వచ్చింది. ప్రొసీడ్ టు పేమెంట్ అనమాట. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే త్రూ అని వచ్చింది. ఇక్కడ మనం పే అన్నాము. యూఆర్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇలా అయితే వచ్చాయి. మనకి ఇక్కడ ఈ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ కనుక మనం వెరిఫై చేసేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇంకా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి కోస్ట్ గార్డ్ 01/2024కి సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.